యెస్. ఈ రోజున సగటున ప్రతి ఒక్క మనిషికి ఈ జీవితంలో భూమి మీద బతుకున్న ప్రతి ఒక్క మనిషికి డబ్బు ఒక ముఖ్యమైన విషయమే. కాబట్టి ఎవరైనా సరే బిజినెస్ వ్యక్తులే గానీ, వ్యాపారవేత్తలే గానీ, ఉద్యోగస్తులే గానీ, కూలీనాలు చేసుకునే వాళ్ళే గానీ, వ్యవసాయదారులే గానీ, ఎవరే గానీ ఒక రూపాయి సంపాదించినట్లయితే ఆ రూపాయి నుండి మనం ఒక చారణ మందం డబ్బు ఖర్చు పెట్టుకున్నట్లయితే 75 పైసలు ఇన్‌కమ్‌ని దాచిపెట్టుకున్నట్లయితే రేపు అది మనకు ఉపయోగపడతది కాబట్టి డబ్బుని ఎప్పుడు కూడా అనవసర విషయాలకు ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లాగా ఫ్యాషన్ ట్రెండ్, ఫ్యాషన్ ప్రపంచమైంది కాబట్టి అవసరం లేకున్నా గానీ ఆ వస్తువుని కొంటున్నారు, డబ్బుని వేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డబ్బంటే విలువ లేకపోయింది కాబట్టి ఈరోజు నువ్వు డబ్బును కాపాడితే డబ్బు రేపు నిన్ను కాపాడితే భావితరాలు నిన్ను, నీ భావితరాలను కాపాడుతది కాబట్టి ఎప్పుడు కూడా అనవసర వస్తువులకు, అనవసరంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లకు గానీ, ఏ విషయంలో కూడా డబ్బును వేస్ట్ చేయకుండా నువ్వు ఉన్నట్లయితే డబ్బు నిన్నెప్పుడు కాపాడుతూనే ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు తస్మత్ జాగ్రత్త. డబ్బు విషయంలో చాలా మరి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఖర్చు పెట్టుకోవాలా. ఏ మార్కెట్‌కెళ్ళినా, నువ్వెక్కడికెళ్ళినా కొన్ని షాపింగ్ ఏరియాలలో మరి మనకు ఆకర్షణీయమైనటువంటి వస్తువులు పెడతారు కాబట్టి మనం దానికి టెంప్ట్ అయ్యి మరి అనవసరంగా దాన్ని కొనుక్కునే విధంగా ఉండకూడదు. మనకి ఏ విషయంలోకి ఏ వస్తువు కొన్నా గానీ మనకు ఈ వస్తువు కొంటున్నాం, మరి ఈ వస్తువు ఎంతవరకు మనకు అవసరము, మనకు ఇంట్లో ఉన్నదా లేదా అనేసి ఆలోచించి ఈ వస్తువుతోటి ఎంత మట్టుకు బెనిఫిటు, ఎంత మట్టుకు కాదు అని ఆలోచించి మనం ఆ వస్తువు పైన మనం ఇన్వెస్ట్‌మెంట్ గానీ మరి మనము కొన్నామనుకోండి మనకు బెనిఫిట్ ఉంటాయనేసి నేను ఆలోచిస్తున్నాను. మనకు బెనిఫిట్ ఉన్న వస్తువుల మీదనే ఫోకస్ చేసి కొనండి గానీ అనవసరమైన వస్తువులను పెట్టి కొన్నట్లయితే మనకు దాచుకున్న డబ్బే గానీ అనవసరంగా ఖర్చయితది డబ్బు గానీ అనేసి నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆలోచించి డబ్బుకు మంచి ప్రాధాన్యత ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఎవరైతే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి మంచి కాపాడుకొని మరి డబ్బుని నిల్వ చేసి ఉంచుకుంటారో రేపు కూడా అదే డబ్బు మిమ్మల్ని కూడా మంచిగా ఉంచుతాయనేసి మీ భవిష్యత్ తరాలు, మీ భవిష్యత్తు కూడా మంచిగుంటాయనేసి నేను అంటున్నాను కాబట్టి మరి ఆలోచించి ఖర్చు పెట్టండి. ఆలోచించి డబ్బుని సేవ్ చేసుకున్నట్లయితే అదే డబ్బు మిమ్మల్ని, మనందరిని కాపాడతాయనేసి నేను అంటున్నాను. లేదంటే అనవసర ఖర్చులు పెట్టి మరి మీరు వ్యసనాలకు పాల్పడ్డారనుకోండి, ఉన్న డబ్బుని తీసుకుపోయేసి హాస్పిటల్‌లో పెట్టే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలనేసి నేను కోరుచున్నాను కాబట్టి ఫస్ట్ డబ్బుకి ప్రిఫరెన్స్ ఇచ్చి మీకు అవసరం ఉన్నంత మట్టుకే డబ్బుని వాడుకొని మిగతాది సేవ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్. సెలవు.